ఇరాన్ ఒకప్పుడు బైజెంటైన్ మతాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే అక్కడ ఇతర మతస్థులు ప్రశాంతంగా జీవించేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో మత మార్పిడులు ప్రారంభించి ఇప్పుడున్నటువంటి కొమైనీ టీం లైన్లోకి వచ్చి చివరికి అక్కడున్న మహిళలందరూ ఖచ్చితంగా మతం మారాలి. అదే సందర్భంలో వస్త్రధారణ వాళ్ళ మతాచారాల ప్రకారం చేయాలి. అందులో ఒక్క ఎంట్రుక బయటకు వచ్చినటువంటి కారణంగా మీసా ఆమ్ని అనేటటువంటి అమ్మాయిని ఎలా చంపేశారు అన్నది చూసాం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ దాదాపుగా అదే ఫార్ములా ఫాలో అవుతుంటుంది. అంటే ఏ మతంలో పుట్టినా చివరికి అక్కడికి వచ్చేటప్పటికి ఒక మార్పు. అయితే ఇప్పుడు అదే ఇరాన్లో మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. మా స్వేచ్ఛకి భంగం ఎలా కలిగిస్తారు? ఇక్కడ ప్రపంచంలో ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే, గతంలో ఇతర మతాల సంప్రదాయాలతో కలిసి సహజీవనం చేసిన ముస్లిం మహిళలేమో చాలా ప్రాంతాల్లో సంపూర్ణ ముస్లిం సంప్రదాయ వస్త్రధారణతో వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా లాంటి చోట్ల. ఇదివరకటి రోజుల్లో వాళ్ళ వస్త్రధారణ అప్పుడప్పుడు పెళ్లి ఫంక్షన్స్కి వేసుకునేటటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు రెగ్యులర్గా కంపల్సరీగా తమ పిల్లలతో సహా ఆ వస్త్రధారణ వైపుకి తీసుకెళ్తున్నారు, బురక ఇతరత్ర. అంటే అంతగా కమిటెడ్ పెరుగుతోంది ఇక్కడ. అదే సందర్భంలో విదేశాల్లోనేమో దానికి వ్యతిరేక ఉద్యమాలు ఫ్రాన్స్లో జరిగినాయి, జర్మనీలో జరిగినాయి. సరే అవి పక్కన పెడితే ఇరాన్ లాంటి చోట్ల జరిగింది చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, భారతదేశంలో వాళ్ళ మత వస్త్రధారణ ప్రకారం వాళ్ళు ఉండొచ్చు, లేదా మామూలుగానే ఉండొచ్చు. సినిమా యాక్టర్లుగా దగ్గర నుంచి అందరినీ చూస్తున్నాం కదా. కానీ ఈ కొంతమంది మత పెద్దలు ఏం చేస్తున్నారు? వివాదాలు సృష్టిస్తున్నారు. ఎట్లాగా? హోలీ ఎట్లా జరుపుకుంటారు? అసలు హోలీ రంగులు మా మీద పట్టానికే వీలు లేదు అన్నటువంటి పాయింట్తో బిగించి ఇన్నేళ్ళు లేదు, ఇన్ని దశాబ్దాలుగా లేదు. ఇప్పుడు మొన్నటిసారి వివాదం సృష్టిస్తే హోలీ ఆడుతున్నటువంటి ముస్లిం యువతరానికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఉన్నటువంటిది ఎస్పెషల్లీ మహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ తాజాగా మౌలానాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆ షమీ మాజీ భార్య కుమార్తె మీదన మౌలానాలు ఆగ్రహం వ్యక్తం చేయడం, దానికి కారణమైనటువంటి అమ్మాయి హోలీ ఆడటాన్ని అభ్యంతర పెట్టడం. దీని మీదన ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మౌలానాల వేళ్ళన్నీ కేవలం మహిళల వైపు, మహిళల వస్త్రధారణ వైపు, మహిళల క్యారెక్టర్ వైపు, మహిళల బొర్కా వైపు మాత్రమే చూస్తున్నారు. అదే సందర్భంలో దుర్గా పూజ సెలబ్రేషన్ ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి అవి నడుస్తూనే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ నమ్ముతున్నటువంటి మాకే ఏంటిది అన్నటువంటి పాయింట్స్ రైజ్ చేసుకొచ్చింది. మహిళలకి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ అపవిత్రం అన్నటువంటిది ఎలాగ మాట్లాడతారు అంటూ నిలదీస్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.